అందుకని బ్రహ్మ విద్య అంత అంత తేలికగా పట్టుబడదమ్మా, అర్థం కూడా కాదు. ఇంకా నేను చాలా డైల్యూట్ చేసి మీకు చెప్తున్నా. ఇంకా చాలా అర్థమయ్యే భాషలో మీకు అర్థమయ్యే భాషలో అందరికీ అర్థం కాదు. వినాలని ఇంట్రెస్ట్ ఉండదు, ఇతరులు పోతారు. నిద్ర వస్తుంది, తమస్సు ఆవహిస్తుంది, చాలామంది నిద్రపోతారు. నిద్రపోతే నేను తిరుగుతూ ఉంటా. ఏంటైనా వాళ్ళది కట్ అయిందా? హలో పెడుతున్నా ఇది ఒక మహామంత్రం అని చెప్తున్నాడు విద్యాప్రకాశాన్ని దగ్గర అంటాడు. ఈ శ్లోకము ముముక్షువులకు ప్రాణం లాంటిది. ఎందుకంటే బ్రహ్మ విద్య అంత తేలికగా నీకు అర్థం కాదు. అంత చెప్పే గురువు ఉండాలి అంటే వాడికి ముందు పెద్ద క్లారిటీ ఉండాలి. వాడికి క్లారిటీ లేకపోతే వాడు నీకు చెప్పలేడు. ఎక్కడెక్కడ వాడికి టూ వింగ్స్ ఉండాలి. ఏమిటి వాడికి టూ వింగ్స్? వాడికి శ్రోత్రియుడు కావాలి, బ్రహ్మనిష్ఠుడు కావాలి. వాడికి బ్రహ్మజ్ఞానం అనుభవంలోకి వచ్చి ఉండాలి, వాడికి శాస్త్రం తెలిసి ఉండాలి, శాస్త్రం పదం అర్థం కావాలి, వాడికి ఏ సెన్స్లో ఆ పదం అక్కడ ఉపయోగించాడో నీకు తెలిసి ఉండాలి. అంటే తప్పనిసరిగా వాడు చదువుకుని ఉండాలి. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అనేటువంటి రెండు రెక్కలు ఉంటేనే పక్షి ఆకాశంలో ఎగురుతుంది. నీ గురువుకు ఆ రెండు ఉండాలి. అందులో ఏ ఒకటి ఉన్నా వాడు ఎగరలేడు. నిన్ను తీసుకెళ్ళి వాడు ఎందుకు ఎగరాలి అంటే వాడు చిదాకాశంలోకి నిన్ను తీసుకుపోవాలి. నీకై నువ్వు చిదాకాశంలోకి పోలేవు, వాడు వెంట రావాలి. అందుకని గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. వాడు బ్రహ్మదేవుడు కాదు, వాడు విష్ణువు కాదు, వాడు ఈశ్వరుడు కాదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్తు పరబ్రహ్మ. ఎందుకు అంటే గురువే నీకు జ్ఞానబీజం నాటాలి, వాడే దాన్ని పోషించాలి. ఇంకా విత్తనం నాటితే సరిపోదు. ఏదో ఒకసారి మేము వెళ్ళొచ్చాము, ఒక లెసన్ విన్నామండి మీ దగ్గర, ఒక లెసన్ వింటే ఏమీ కాదు. వాడు పోషించాలి దాన్ని, ఆ చెట్టును మొక్క పెంచాలి, ఆ జ్ఞానాన్ని. జ్ఞానం కలిగితే నీకు పొగరెక్కుతుంది, అహంకారం వస్తుంది. నీ అహంకారాన్ని వాడు అణిచేస్తూ ఉండాలి. అందుకని వాడు ఈశ్వరుడు కావాలి. నిన్ను ఎప్పటికప్పుడు వాడు తిట్టేవాడు ఉండాలి. తిట్టకుండా వాడు నెత్తిన పెట్టుకునేవాడైతే నీ డబ్బును ఆశించాడు అనుకో, వాడు తప్పకుండా నేను నెత్తిన పెట్టుకోవాలి, లేకపోతే నువ్వు డబ్బు ఇవ్వవు కదా. అందుకని అట్లాంటి గురువు నీకు లాభం లేదు. వాడు గురువు వాడు సాక్షాత్ పరబ్రహ్మ అయిన గురువే నీకు గురువు. అందుకని హతోవా ప్రాప్సేసే స్వర్గం. ఒరే నాయన, బ్రహ్మ విద్య అంత ఈజీ జాబ్ కాదుగా. అదంత తేలికగా నా చేతిలో వచ్చి అదేదో నిన్న ఎవరో ఆయన రాలే, మీరు శక్తిపాతం చేసేస్తే నేను వెళ్ళిపోతానని అట్లా చేసి మా ఇంట్లో ఉన్న వస్తువు 5 ఫోన్లేరా నాయన తీసి అది పోతే పోయింది. అట్లా ఇవ్వడానికి వీలు లేదు. అది వస్తువు కాదు, దానికి రూపం లేదు. వాడికైతే రంజిత్ అంటే అమ్మకు ప్రేమ, అందుకని వాడికి ఇచ్చింది, నాకు ఇవ్వలేదు అంటే వాడంటే ప్రేమ, వాడికి ఇచ్చింది లేదు, నీకు ఇబ్బంది లేదు. ఎవరికి ఇచ్చేది కాదు అది. నీకై నువ్వు ఎలివేట్ అవ్వాలి, నీకై నీకు తెలియాలి, నువ్వు పెరగాలి. పెరిగితే తెలుస్తుంది. ఇది ఒక మహామంత్రం. సాధనలో నిరాశ, అరే నాకు తెలియటం లేదు, నేను అమ్మగారు చెప్పినట్లుగా నాకు అర్థం కావటం లేదు, చెప్పినప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత నాకు తెలియటం లేదే, ఇది నిరాశ. నీకు అధైర్యం, అయ్యో నాలాంటి వాడికి వస్తుందా, వస్తుందేమో కానీ నాలాంటి వాడికి రాదేమో, అధైర్యం, నిరుత్సాహం. మరి లాభం లేదు, ఈ జన్మకు లాభం లేదు, వచ్చే జన్మ చూసుకుందాం. వచ్చే జన్మ మానవ జన్మ రాదు. వచ్చే జన్మకు చూసుకుందామంటే వచ్చే జన్మ మానవ జన్మ రాదు. వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకు గ్యారంటీ లేదు? ఈ జన్మలో నేనేం పుణ్యం చేశానని నాకు వచ్చే జన్మలో మానవ జన్మ వస్తుంది. ఈ జన్మలో ఏం పుణ్యం చేశాను? నేను నా పిల్లల్ని నేను పోషించుకున్నాను, నేను సంపాదించాను, నా భార్య బిడ్డలకే నేను అన్నం పెట్టుకున్నాను. ఎవరన్నా వచ్చిన పరాయి వాడికి ఒక పూట పెడదామంటే వాడి నుంచి నాకేమన్నా లాభం వస్తేనే పెడతాం, లేకపోతే పెడతాం. మనం అందరం సత్రాలు కట్టామా, చెరువులు తవ్వించామా, ఏమన్నా మనం ఏం చేసాము? ఏం చేయలే. మన డబ్బులు మనం సంపాదించుకున్నాం, మనం నెక్లెస్లు చేయించుకున్నాం, మనం బట్టలు కొనుక్కున్నాం,
మన పిల్లలకి ఏమన్నా పెట్టుకున్నాం. అటువంటిప్పుడు ఎట్లా వస్తుంది మనకు పుణ్యం వస్తుందని నువ్వు ఎట్లా ఆశపడుతున్నావు? ఏం చేయలే. మరి బ్రహ్మ విద్య తెలిస్తే ఎట్లా పుణ్యం వస్తుందండి? ఒక్కడికి బ్రహ్మజ్ఞానం కలిగిస్తే భూఖండం అంతా దానం ఇచ్చినంత ఫలితం వస్తుంది. ఒక్కడికి బ్రహ్మజ్ఞానం కలిగిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆలోచించు. వీడు పుణ్యం నాకు వద్దో మరో అంటాడు. ఎందుకంటే పుణ్యం వస్తే స్వర్గానికి పోవాలి, అది అనుభవించడానికి స్వర్గానికి వెళ్ళాలి. వీడు మోక్షం కావాలంటాడు కానీ వీడు స్వర్గం అక్కర్లే, వీడు థర్డ్ కేటగిరీలో పడాలి. వీడు 99 తెచ్చుకుని ఆ ఒక్కటి వేయించుకుందామని వీడు చూస్తున్నాడు కదా. 60 మార్కుల వాడికి క్వశ్చన్. అందుకని సాధనలో నిరాశ, అధైర్యము, నిరుత్సాహము కలిగినప్పుడల్లా దీన్ని పఠించమంటున్నాడు ఈ శ్లోకాన్ని. హతో ప్రాప్స్యసే స్వర్గం. ఒకవేళ నేను చచ్చిపోతాను అనుకో, నేను రీచ్ అవ్వకుండా చస్తాను అనుకో, నేను అక్కడికి వెళ్ళి స్వర్గానికి వెడతాను. వచ్చి తర్వాత మళ్ళీ నేను శుచీనాం శ్రీమతాం గేహే అని శుచిమంతుల ఇళ్లలో నేను పుడతాను. జిత్వావా, ఒకవేళ బతికే ఉంటాను అనుకో, మోక్షసేమహి, ఈ ప్రపంచంలోనే ఉండి నేను దాన్ని రీచ్ అయ్యి నేను బ్రాహ్మణుడుగా మిగులుతాను. కాబట్టి నాకు లాభం నష్టమేమీ లేదు. అందుకని నేను చేస్తూనే ఉండాలి అని అనుకోమంటున్నాడు. అటు స్వర్గరాజ్యం అన్నా వస్తుంది, ఇటు భూలోక రాజ్యం అన్నా వస్తుంది. ఎవరికి? అర్జునుడు. మనకి అటు స్వర్గ సుఖాలైనా వస్తాయి, ఎందుకంటే పుణ్యం కదా అది. మోక్షం అన్నా వస్తుంది, బతికుంటే మోక్షం అన్నా వస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ధర్మపూర్వకమైన బాహ్య యుద్ధమున సూర్యుడు జయించినచో రాజ్యమును, మరణించినతో స్వర్గమును ఎట్టు పొందునో అట్లే అవిద్యతో అంటే మాయతో ననర్చు సంగ్రామమున ఆత్మ అనాత్మ యుద్ధమున సాధకుడు విజయమునందినచో మోక్షము, మరణమునందినచో ఉత్తమలోక ప్రాప్తి. కావున 2 విధముల అతనికి శ్రేయమే కలుగుతున్నది. అధ్యాత్మ సాధన పూర్తి కాకమునిపే ఒకవేళ మధ్యలో ముముక్షువునకు మరణం సంభవించినచో అత్తరి అతనికి దుర్గతి ఏమాత్రమునూ కలుగదని ఉత్తమ లోకములో సుఖములను అనుభవించి మరలా భూలోకమునందు ఉత్తమ వంశములను లేక యోగుల యొక్క కులములను జన్మించి తాను ఇదివరలో వదిలిపెట్టిన సాధనను తిరిగి కొనసాగించునని భగవానుడు 6వ అధ్యాయంలో చెప్పబోతాడు. అక్కడే శుచీనాం శ్రీమతాం గేహే. కావున ముముక్షు ఆధ్యాత్మిక సాధనను ప్రకృతితోటి తన సంగ్రామమును ఏమాత్రము సడలింపక, ప్రకృతితో ఇప్పుడు నీకు యుద్ధం, ప్రకృతి జడం నువ్వు బాగా ఆలోచించు. అర్జున, నీకు కౌరవులతో యుద్ధం. కౌరవులందరూ బలహీనులు, బలవంతుడు నువ్వు. వాళ్ళకి సంఖ్యాబలం ఉందే కానీ నిజమైన బలం లేదు, వాళ్ళకి లేదు. నీకు నీ శక్తిని 2 భాగాలుగా విభజించుకున్నావు ఇంతకుముందు. ఏమిటి 2 భాగాలు? నువ్వు ఒక చిట్శక్తివి, అదొక జడశక్తి. ఇప్పుడు నీ ఎదురుగా ఉన్న ప్రపంచం అంతా జడశక్తి, అది బలమైంది కాదు. చైతన్య శక్తివి నువ్వు. నీ శక్తితో దాన్ని లొంగ తీసుకో. నువ్వు దానికి లొంగిపోతున్నావు. నువ్వు ధనానికి లొంగిపోతున్నావు, వస్తువులకు లొంగిపోతున్నావు. చూడు, వీడి ప్రాణం కారులో ఉంది, వాడి ప్రాణం ఇంట్లో ఉంది కదా, వాడి ప్రాణం ఆఫీసులో ఉంది, వాడి ప్రాణం రాబోయేటువంటి ప్రమోషన్లో పే హైకింగ్ ఎంతో దాని మీద ఉంది. ప్రతివాడు అంతేనే. నేను చూస్తున్నారా, అమెరికాకు వస్తారా, వచ్చేటప్పుడు మెల్లగా H1 మీద వస్తారా, కొంచెం 60Kనో ఎంతో తీసుకుంటారు. వాళ్ళ జీతాలు అంతే ఉంటాయి, 60Kలో ఉంటాయి. వాడు వచ్చినప్పటి నుంచి పక్కవాడితో మెల్లగా మొదలు పెట్టాడు. వేరే నీకు ఎంత జీతం ఇస్తుంది, నీకు గంటకి ఎంత ఇస్తున్నారు, నీకు ఎన్ని లేయర్స్ ఉన్నాయి. ఇది వాడి వర్క్. నేర్చుకుందాము, బాగుపడదాము అని ఒక్కడికి కూడా లేదు. వాడు ఇది మొదలు పెడతాడు. అంటే ఇన్ఫర్మేషన్ ఇది తెలుసుకుంటూ ఉంటాడు. రేపటి నుంచి ఇది 60Kనే ఇస్తున్నాడు వీడికి డిచ్చి కొట్టి పారేసి వీడిని 80K వాడి దగ్గరికి పోదాం, వాడికి డిచ్చి కొట్టి 1000K 100K వాడికి దగ్గరికి పోదాం. ఏమన్నా అర్థం ఉందా? నీకు పొట్టకూటికి తినటానికి తిండి కావాలి, ఉద్యోగం చేసుకో. నీకు సరిపోకపోతే అప్పుడు భగవంతుడా నాకు సరిపోవట్లేదంటే వాడే నీకు పెంచుతాడు. అంటే నీకు తినడానికి చాలకపోతే వీడిని వదిలిపెట్టి వాడి దగ్గరికి పోదాం, వాడిని వదిలిపెట్టి వీడి దగ్గరికి పోదాం, ఇంకోడిని వదిలిపెట్టి నీ జీవితం అంతా ఇదే అయిపోయింది. ఆ టైంని పరమాత్మను తెలుసుకుందామని ఎందుకు ప్రయత్నం చెయ్యవురా? పిచ్చివాడ, ఆలోచించు. చెప్తున్నాడు పరమాత్మ. ప్రకృతితో నీ సంగ్రామం,
ధనం అన్నది ప్రకృతి అమ్మా. ధనం జడం. ధనం నువ్వు తయారు చేసావు. నువ్వు కాకపోతే ఇంకోడు ఎవడో ఓ మనిషి తయారు చేసిందేనా? దాని వెంట నువ్వు పడ్డవేమిటి? నువ్వు తయారు చేసిన దానికి నువ్వు లొంగిపోతున్నావు. ఆలోచించుకో, అది నీ పరిస్థితి. తస్మాదుత్తిష్ట అని చెప్పాడు అర్జున. లే లే అంటే ఏం చేస్తున్నాను? ఎవరిన ప్రాప్యపరాన్ని బోధిత. ఒక గురువుని వెతుక్కోరా పిచ్చివాడా. గురువు ఎక్కడ ఉంటాడు అంటే ఇట్లా జాదూ చేసేవాడు గురువు కాదు. నీకు ఇంకేదో ఇస్తానన్నవాడు గురువు కాదు. గురువు ఎవరు అంటే నీలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు. వాడు బోధిస్తున్నప్పుడే నీకు కలగాలి, నీ జ్ఞానం కలగాలి. ఆ తలుపు తీయడం వాడు వస్తాడు. నీకేం చెప్పాలో చెప్తున్నాడు. ఎవడు గురువో చెప్తున్నాడు. నీకు గురువు అయిన వాడు ఏం చెప్తే వాడిని గురువు అనాలి. ఏది చెప్పేవాడిని? సుఖ దుఃఖే సమే కృత్వా. ఒరే నాయన, సుఖము దుఃఖము అనేటువంటివి రెండు ద్వంద్వాలు. ఇవి ఈ రెండు నీ మనస్సు అనుభవించేటువంటి అనుభవాలరా, మనస్సది కాదు. నీకు ఇష్టమైనటువంటివి నీకు సుఖంగా అనిపిస్తాయి, నీకు అయిష్టమైనటువంటివి నీకు దుఃఖంగా అనిపిస్తున్నాయి. సుఖం దుఃఖం అనేటువంటివి రెండు లేవురా. అసు దూ తీసి పారేస్తే కమ్ అంటే అక్కడ ఆకాశమే ఉంది. సుఖం అంటే నీకు అది కంఫర్టబుల్గా ఉంది, దుఃఖం అంటే నీకు అది కంఫర్టబుల్గా లేదు అని నువ్వున్నావు. అది లేకుండా నాకు బాగున్నది మాత్రమే నా దగ్గరికి రావాలి అంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్ని వస్తువులు. అవి లోపలికి పోయిన తర్వాత గడబిడి మొదలవుతుంది కదా. ఇప్పుడు ఆ వస్తువు సుఖమిచ్చిందా దుఃఖమిచ్చిందా? తిన్న కాసేపు సుఖమిచ్చింది, లోపలికి పోయినప్పటి నుంచి దుఃఖమిచ్చింది. కానీ నీవు సుఖము కాదు దుఃఖము కాదు, నువ్వు వేరే ఉన్నావు. సుఖ దుఃఖాలు వచ్చిపోయినాయి కదా. రోగం ఎట్లా వచ్చిందో, రోగం వచ్చింది, రోగం పోయింది. అంతకుముందు ఏముంది? నువ్వున్నావు, ఇంక రోగం లేదు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. మధ్యలో రోగం వచ్చింది, మధ్యలో రోగం పోయింది. రోగం వచ్చిన కాసేపట్లో నాకు అస్వస్థత ఉంది, మళ్ళీ నాకు స్వస్థత వచ్చింది. స్వస్థత అంటే నా ఒరిజినల్ పొజిషన్. నీ ఒరిజినల్ పొజిషన్ నీకు ఆనందం ఇవ్వాలి. నువ్వెందుకు మందు తీసుకున్నావు? ఆ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని పోగొట్టడం కోసం మందు తీసుకున్నావు. అంతేగాని నీకు అదేదో తెచ్చి ఇవ్వలేదు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయ అజయౌ. జయము అజయము అంటే జయము అపజయము. తతో యుద్ధాసయుజ్యస్య నైవం పాపమవాప్సిసి అంటున్నాడు అర్జున. యుజ్యస్య అంటే రెడీ అవు, సిద్ధపడు, నువ్వు యుద్ధానికి సిద్ధపడు. పాపమవాప్సేసి, నైనం పాపమవాప్సేసి. నువ్వు అంటున్నావే వాళ్ళందరినీ చంపితే, వాళ్ళందరూ స్వర్గాలకెళితే, వాళ్ళ పెళ్ళాలు ఏదో చేస్తే, అందరి పెళ్ళాలు అట్లా చేస్తారా? వీడు తప్పు కదా, వీడి ఆలోచనే. పైగా ఆ పుట్టిన పిల్లలు పిండాలు పెడితే ఆ చచ్చిన తండ్రులకి వాళ్ళంతా లుప్త పిండోదకులు అవుతే పాపం అంతా నాకు వస్తుంది కదా. నీకెందుకు వస్తుంది? ఆ చచ్చిన వాళ్ళంతా స్వర్గానికి పోయినారు హాయిగా. వీళ్ళే చూశారు కదా, అయితే అప్పటికి చూడలేదు, తర్వాత వీళ్ళే చూస్తారు స్వర్గానికి వెళ్ళి. సుఖ దుఃఖే సమే కృత్వా. ఇంకా ఆలోచించు అర్జున, నీకు ఇంతకుముందు పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పా కదా, పరమాత్మ అప్రమేయమని. ఇదంతా ప్రమాత, ప్రమాణము, ప్రమేయము అని చెప్పా కదా. అంటే లోకమంతా ప్రమేయం,
లోకం ఏమిటి అంటే అది నీ దృష్టికి కనపడుతుంది. నువ్వు ద్రష్టవి. నీ దృక్ అనే ప్రమాణం ద్వారా దృశ్యాన్ని చూస్తున్నావు. దృశ్యమంతా జడం. అది దృశ్యం ఎక్కడుంటుంది అంటే అటు దేశంలో కానీ ఇటు కాలంలో కానీ ఉండాలి. వస్తువుగా ఉండాలి. దేశ కాల వస్తువులుగా ఉండాలి. ఆ దేశము లోకము, ఆ కాలం లోకంలోకి వెళ్ళటం లోకంలోకి వెళ్తున్నావు. ఆ సుఖాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు ఏమిటి అంటే లోకం అంటే ఇక్కడ ఏమిటి? స్వర్గాది లోకాలు. యజ్ఞయాగాదులు చేసే వాళ్ళందరూ ఒరే నీకు పుణ్యం వస్తుందిరా, గుడికి ఎందుకు వెళ్తున్నావు? పుణ్యం వస్తుందని. పుణ్యం వస్తే ఏం చేయాలి? పుణ్యం వస్తే స్వర్గానికి పోవాలి. స్వర్గం అనేది ఒక దేశమేనా? స్వర్గానికి పోవడం అనేది ఒక కాలంలో పోవాలి. ఇవాళ పోగా మనం స్వర్గానికి ఏదో ఒక కాలంలో పోవాలి. పోయి అక్కడ ఏం చేయాలి? స్వర్గమో అని ఎందుకు వస్తున్నావు? ఏముంది స్వర్గంలో? ఆ ఇంద్రుడు మహా కూర్చొని ఉంటాడు. ఆ రంభ, ఊర్వశి, మేనక మన టీవీ పెడితే కావాల్సినంతమంది కనపడతారు. పిల్లలు వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అది చూస్తూ కూర్చుంటావా? నీకు అక్కడ ఏమన్నా బాగుందా? ఆలోచించు పిచ్చివాడా. ఓ స్వర్గమో అని ఉంటే అదేదో అనుకుంటున్నావు. ఏం లేదు అక్కడ. దేశము కాలము. అందుకని స్వర్గ సుఖాలు అక్కర్లేదు నీకు. నీకు ఏం కావాలి? మోక్షం కావాలి. మోక్షం ఎందుకు? నువ్వు బంధంలో చిక్కుకున్నావు కాబట్టి బంధంలో నుంచి విడిపడమని చెప్పాలి. గురువు నీకు అది చెప్పేవాడు కావాలి. అంతేగాని నువ్వు ఈ నోము చేయరా, ఈ వ్రతం చేయరా, ఈ యజ్ఞం చేయరా, ఏమొస్తుంది స్వామి? నాకు పుణ్యం వస్తుంది. పుణ్యం నాకు అక్కర్లేదు. నాకు పుణ్యము వద్దు, పాపం లాభము వద్దు, నాకు నష్టం వద్దు. నీకు చెప్పేవాడు చెప్పాలట. సుఖ దుఃఖే సమేకృత్వ. సుఖము దుఃఖము నాయన సమానంరా. అవి నువ్వు అనుభవించుతున్నవి. అది నీకు బాగుంటే అది సుఖం అంటావు, నీకు అది బాగుండకపోతే అది దుఃఖం అంటావు. అంతేగాని ఆ వస్తువులో సుఖము దుఃఖం లేదురా. లాభము అపజయం, లాభము నష్టం కూడా అలాంటివేను. లాభము నష్టము కూడా అలాంటి వస్తువులేను. జయము అపజయం కూడా అలాంటివేను. అంటే ద్వంద్వాలన్నీ సమంగా భావించు. ద్వంద్వాలు రెండు ఉన్నాయి అంటే ఆ రెండు వద్దును. నిర్ద్వంద్వం. గురువు ఏం చెప్తాడు అంటే తనలోని లోకాలని, నీలో లోకాలు ఉన్నాయిరా అని చెబుతాడు. నీ లోపల ఎక్కడున్నాయి అంటే నువ్వు చిదాకాశంలోకి వెళ్ళిపోయి గ్రహాలని నక్షత్రాలని అన్నీ నువ్వు ఆవరిస్తే అవన్నీ నీ లోపలికి వస్తే ప్రపంచమంతా నీ లోపల ఉంటుంది. వాటిని చూడలేక ఈ బయటి ప్రపంచం సత్యం అంటున్నావురా నువ్వు. ఎందుకు అనుకుంటున్నావు? అహంకారం మమకారం రెండు వచ్చి పడ్డాయి నీకు. నీకు ద్వంద్వ అతీతుడు పరమాత్మ. నీకు అది చెప్పేవాడుగా కావాలి కదా. విశ్వ అతీతుడు, విశ్వాతీతం, గగన సదృశ్యం. గగన సదృశ్యం అంటే ఏమిటి? ఆకాశంతో సమానమైనటువంటిది. ఆకాశానికి 50 మార్కులు వేసాం మనం. జడం, ముద్దు, దానికి ఏం తెలియదు. నేను వెళ్ళి అది ఉన్నది అని గుర్తిస్తే చిదాకాశం. ఆలోచించు. ఇది చెప్పేవాడు నీకు కావాలి కదా. బయట ఉన్న ప్రభువునే సత్యమని భ్రమ చెంది అహం మమకు లోనై నీకేం చెప్పాడు? వాడు అభ్యాసం వైరాగ్యం చేయించాడు. వాడు గురువు చేసింది ఏంటి అంటే నీకు అభ్యాసం చేయించాడు. నీకు వైరాగ్యం నాయన ఇది శాశ్వతం కాదురా, దీని గురించి పట్టించుకోవాకురా అని చెప్పాడు. అట్లాగే సుఖం దుఃఖం. ప్రజ్ఞానమే బ్రహ్మ అని వేదం చెప్తోంది. అజ్ఞానాన్ని తెలుసుకుంటున్న ప్రజ్ఞ కూడా అదేరా. అజ్ఞానము అది నాకు తెలియటం లేదు అని తెలుసుకుంటే ఓ తెలివి ఉంది కదా. తెలుసు తెలియదు అని గ్రహించే తెలివి ఒకటి ఉంది కదా. ఆ తెలివివి నీవురా. అది తెలుసంటోంది, అది తెలియదంటోంది. సాక్షి మాత్రంగా ఉన్న చిద్రూపుడివి నువ్వు. నువ్వు నేను ఒకడేరా అని చెప్పినప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళరా నువ్వు. ఆలోచించరా పిచ్చివాడా.
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయో అంటే జయ అజయ అపజయ తతో యుద్ధాయ యుజ్యస్య అర్జున, అందుకని యుద్ధానికి సిద్ధపడు. నైనం పాపమవాప్స్యసి, నీకు పాపం అంటదు. ఎప్పుడు నీకు పాపం అంటదు? ద్వంద్వాలకు అతీతులుగా నుంచుని నువ్వు యుద్ధం చేస్తే అప్పుడు నువ్వు కర్మలో అకర్మను చూపిస్తున్నాడు ఇక్కడ. నువ్వు కర్మ చెయ్యి, దేహం కర్మ చేస్తోంది, నేను కర్మ చెయ్యటం లేదు అనుకున్నప్పుడు నీకు ఆ బాధ ఉండదురా. దేహం కర్మ చేస్తుంది, నువ్వు కర్మ చెయ్యవు. అర్జున, ద్వంద్వాలకు అతీతంగా నువ్వు వెళితే, ద్వంద్వాలలో చిక్కుకుంటే మాత్రం నీకు సమస్య. ద్వంద్వాలకు అతీతంగా నువ్వు వెళ్ళు, అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పేటువంటి గురువు. అంటే బ్యాలెన్స్ మైండ్, నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండు. నిజంగా నువ్వు వాడివే. సుఖం దుఃఖం నిన్ను అటు ఇటు లాగుతున్నది, అట్లా వెళ్ళవాకు. నీ ఆలోచనలు సుఖం వైపు వెళ్ళినాయనుకో, నీ శరీరం అటువైపు పనిచేస్తుంది. నీ ఆలోచనలు దుఃఖం వైపు వెళ్ళినాయనుకో, అది అటువైపు పనిచేస్తుంది. శరీరం ముందు చూడండి సైలెంట్గా కూర్చుంటుంది, మనస్సు ఆలోచన మొదలు పెడుతుంది. మనసు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఆలోచించి ఆ పని మీకే చెప్తాను చూడండి. మనస్సు బుద్ధి రెండు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మనస్సు ఒక చెడ్డ పని చేయమని చెప్తుంది, ఒక పని చేయమని చెప్తుంది. బుద్ధి వెంటనే అంటుంది, అయ్యో అట్లా చేయవాకు, అనవసరంగా నీకు పాపం వస్తుంది, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వద్దు చెయ్యొద్దు అంటుంది. నీకెందుకు, నేను చేస్తాను ఏం పర్వాలేదు, వాళ్ళ ఇంటికి పోతే మన కాఫీ కూడా ఇవ్వలేదు, ఏం పర్వాలేదు ఇది చెప్తుంది దానికి. వాళ్ళు ఇవ్వకపోతే ఇవ్వకపోయినారు లేవే, మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇయ్యరాదా, నీకు మంచి జరుగుతుంది కదా అని అది మళ్ళీ దాన్ని కోపడుతుంది. అంతవరకు మీ శరీరం కదలదు చూడండి, ఏం పట్టించుకోదు, ఊరికి మొద్దులా కూర్చుంటుంది. తర్వాత ఏదో ఒకటి గెలుస్తుంది. అందులో కాఫీ ఇవ్వమన్నదో ఇవ్వద్దన్నదో ఒకటి గెలుస్తుంది. అది గెలవంగానే ఇది దాని వెంట వెళ్తుంది. అంటే ఈ మొద్దు దానికి సొంతం తెలివి ఏం లేదు. ఎవరు బలవంతులైతే వాళ్ళెంట పోతూ ఉంటుంది. నువ్వు ఆలోచించు అర్జున. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది ఎట్లాగో చెప్తా. అది తప్ప ఇది రైటా అని కాదు నువ్వు ఆలోచించవలసింది. నీ మనస్సు ఆలోచన లేకుండా స్థితిలో ఉన్నప్పుడు నీ శరీరం కూడా స్థితిలోనే ఉంది. ప్రాణం ఎప్పుడూ ఆడుతోంది కదా, దానికి ఏం పని లేదు. చిన్నప్పుడు మనకి 3 అట్టలు పెట్టి వాటికి ఒక హోల్ పెట్టి ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టి కాంతి స్ట్రైట్ లైట్లో, ఆ లైట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లోనే ప్రయాణం చేస్తుంది అని చెప్తాడు. వంకర టింకరగా వెళ్ళలేదు లైట్ అని చెప్తారు కదా. అట్లాగే నీ మనస్సు, నీ బుద్ధి, నీ అహంకారము, నీ వ్యవహారం అంతా కూడా శరీరము, ఈ 3 శరీరాలు, ఇది ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే సరైనటువంటి అవగాహన నీకు కలుగుతుంది. ఇందులో ఏ ఒకటి లేకపోయినా నీకు కలగదు. ఇటు బుద్ధి వైపు లొంగినా నీవు సరైన మార్గంలో లేవు, అటు మనస్సు వైపు లొంగినా నువ్వు సరైన మార్గంలో లేవు. నీ ఆలోచనలు స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితికి వెనక ఉన్న చిత్ని ఆలోచించు. ఆ చైతన్యం నేను అనుకో, వీళ్ళిద్దరు ఇట్లాగే ఉంటారు, నువ్వు ఇట్లాగే కూర్చుంటావు. అప్పుడు పని ఎట్లా జరుగుతుందండి అని నువ్వు అడగచ్చు. పని ఎట్లా జరగాలో ఈశ్వరుడు తెలుసు. నిజంగా వాళ్ళకి మన ఇంట్లో కాఫీ ఉందనుకో, వాళ్ళకి నువ్వు కాఫీ పెట్టి ఇచ్చేస్తావు, నువ్వు ఆలోచించవసరం. వాళ్ళు మళ్ళీ నాకు ఇస్తారా ఇవ్వరా, వాళ్ళ ఇంటికి పోతే నన్ను చూస్తారా చూడరా, ఇంతకుముందు చూసారా, ఎప్పుడు పాజిటివ్ ఫ్యూచరే కదా నువ్వు అది మనసు ఆలోచించేది. నువ్వు ఎప్పుడూ స్థితిలో ఉండు, స్థితి నుంచి స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయి, స్థితి నుంచి గతిలోకి రావడానికి ప్రయత్నం చేయవాకు. అంతే నువ్వు చేయాల్సిన పని. అప్పుడు ద్వంద్వాలు నిన్ను అంటావు. ఈ మాట చెప్పేవాడి దగ్గరికి పో, వాడు నీకు గురువు. ఇది ఎవడు చెప్తాడు, అది ఎట్లనండి, అది నీవు ప్రాక్టీస్ చేయిస్తాడు వాడు. ఒరే నాయన, ఇది మనస్సురా, ఇది బుద్ధిరా, ఇవి 2 పని చెయ్యనప్పుడు నువ్వు ఏకాగ్రతగా ఉన్నావురా కదా, అది నీవురా, అది కూడా నువ్వు కాదురా, దాని వెనక ఇంకో చైతన్యం ఉందిరా, ఆ చైతన్యం ఈ పని చేస్తున్నదిరా. అంటే చైతన్యం నిర్గుణమైంది, రూపాయికి బొమ్మ బొరుసు ఉన్నట్టు. నువ్వు బొరుసు వెనక ఇంకొక రూపాయి అనే ఒకటి ఉందిరా,
దానికి వీళ్ళెవరితో సంబంధం లేదు, ఇవి ఉన్నట్టుగా వ్యవహారం చేస్తున్నాయి. ఈ పగుళ్ళన్నీ కూడా 3 ముక్కలైపోయి నామరూప క్రియలుగా వ్యవహారం చేస్తున్నాయి. వ్యవహారం అయ్యేదంటే అవుతుంది, అవ్వకపోతే పోతుంది. నువ్వు నిర్లిప్తంగా ఉండరా. ఇది కర్మలో అకర్మను చూడటం. నువ్వు కర్మ జరుగుతోంది కానీ కర్మను చేయటల్లా. దానికే ఒక కథ చెప్తాడు. ఒకసారి రుక్మిణీదేవిని వెంట పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మ యమునా నది తీరానికి విహారానికి పోయినట్ట. ఆయన కొంచెంసేపు వాళ్ళిద్దరూ అటు ఇటు తిరిగారు, కాసేపు ఆడుకున్నారు, ఇంకా భోజనం చేయాలి. భోజనానికి కూర్చోగానే ఆయన కృష్ణుడు అన్నట్ట, రుక్మిణి ఆ అవతల ఆ నది యమునా నదికి అవతల ఒడ్డున ఆ మహర్షి కూర్చుని ఉన్నాడు, ఆయనకి కొంచెం పెట్టి మనం తింటే బాగుంటుంది, నువ్వు యమున దాటి ఆయన దగ్గరికి వెళ్ళి కాస్త పెట్టిరా అన్నాడు. ఆవిడ యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది, దాన్ని నేనెట్లా దాటను, ఆయన దగ్గరికి ఎట్లా పోను, ఎట్లా పెట్టను అన్నట. ఏం లేదు, నిత్య బ్రహ్మచారి దారి మమ్మన్నాడని చెప్పు, ఆ యమున దారిస్తుంది అన్నాడు. ఈవిడ నిత్య బ్రహ్మచారి దారి అన్నాడు అంటే ఆ యమున దారిచ్చిందిట. ఈవిడ నడిచిపోయిందిట యమునలో అడ్డంబడి. అక్కడికి పోయి దూర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు భోజనం పెట్టమని పంపించాడు, అందుకని మీరు భోజనం చేస్తే మేము వెళ్ళి మేము కూడా తింటాము అని చెప్తే ఆయన కూర్చొని భోజనం చేశాడు. ఆహా, కృష్ణుడు నాకు పంపించాడా అమ్మ, నేను తింటున్నా అన్న హాయిగా ఆయన భోజనం చేశాడు. ఈమె మళ్ళీ వెనక్కి రావాలి, చూస్తే యమున అది ఉధృతంగా మళ్ళీ ప్రవహిస్తోంది. అయ్యా మరి నేను ఎట్లా పోవాలి వెనక్కి అని. నువ్వు ఎట్లా వచ్చావు అని అడిగాడు. కృష్ణుడు ఇట్లా చెప్పాడు, నేను ఇట్లా వచ్చాను అని చెప్పాడు. ఇక్కడికి అయితే మరి సదా ఉపవాసి దారిమ్మన్నాడని అడుగుపోవాలి. ఆయనేమో నిత్య బ్రహ్మచారి దారిమ్మన్నాడు అన్నది, వీడు సదా ఉపవాసి దారిమ్మన్నాడు అది. ఈమె అదే మాట చెప్పిందిట, ఏమన్నా దారిచ్చింది. ఈమెకు అనుమానం, ఏందిరా నేనే భార్య అని